హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇప్పుడే ఇందాకే సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్టీఏ వాళ్ళు నీట్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అందరికీ చెక్ రిజల్ట్ చెక్ చేసుకున్నారు. అండ్ చాలా వరకు ఎంత హైయెస్ట్ మార్క్స్ వచ్చినా సరే అంతే హైయెస్ట్ ర్యాంక్ వస్తుందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సో మరి అంతమంది రాశారండి, నీట్ 24 lakhs మెంబర్స్ రాశారు. సో ఆ మాత్రం ఉంటుంది. సో నేను ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సో టెన్షన్ అవి ఏం పడుతుంది, కొన్నవి ఇంకా మనం ఎలా ఇక్కడి నుంచి ముందు ప్రొసీడ్ అవ్వాలి ఇది చెప్పాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉండకపోవచ్చు, బట్ చూసే ఒక ఇద్దరు ముగ్గురికైనా ఇది యూజ్ అవుతుందనే ఒక పర్పస్తోనే చేస్తానండి, ఇంకేం లేదు. సో ఫస్ట్లీ మనం 24 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాశారంటే ఆ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డబల్ అవుతుంది అది లాస్ట్ ఇయర్ కంటేను, ముందు ఇయర్ కంటే. సో ఇప్పుడు నార్త్లో చూసుకుంటే హెవీ ర్యాంక్స్ వస్తున్నాయి, ఎంత హైయెస్ట్ మార్క్స్ వచ్చినా. సో మనకు కూడా ఆల్ ఇండియా ఓవర్ మన ర్యాంక్ కూడా చాలా హై ఉంది. ఎంత ఎక్కువ మార్క్ వచ్చినా ఏంటి వస్తున్నా రాదని టెన్షన్లో డిప్రెస్ అయిపోయి ఇదైపోతున్నానండి. సో అదంతా వేస్ట్, వదిలేండి. అయినో అది ఉంటుంది అలాగా. సో మేము ఒకప్పుడు అనుభవించిన వాళ్ళమే. సో బట్ అది దాన్ని మీరు ఓవర్కమ్ చేయండి. ఎందుకనంటే మనం పాసిబిలిటీస్ వెతుక్కోవాలండి. ఒకసారి ఇంకొచ్చేసింది మనం ఏం చేయలేం. సో నెక్స్ట్ మనం ఏ పాసిబిలిటీస్ ఎలా యూస్ చేసుకుంటే మనం ఎంబీబీఎస్ సీట్ని మనం కొట్టగలం అనే ఒక పాసిబిలిటీ వేస్ని యూస్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అవే ఇందులో చెప్పబోతున్నానండి. సో ఫస్ట్ మీరు ఓవర్కమ్ అవ్వండి. సో ఎంత టైం బాధపడితే 1 hour or 2 hours. సో మనం చేయాల్సింది చేయాలి. అలాగే కూర్చుంటే మనకి ఏం అవ్వదు అనమాట. సో ఫస్ట్లీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఎప్పుడైనా చూసుకోండి నార్త్లో బాగా హెవీ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఇక్కడ మనకి ఓసీలో కానీ బీసీఏలో కానీ ఓసీలో 520, 530కి, బీసీలో 500కి, బీసీఏకి 580కి, 576కి అలా కూడా మనకి సీట్ వచ్చేస్తుంది ఎంబీబీఎస్ సీట్. నార్త్లో అలా రాదనమాట. 550+ ఉండాలి మినిమమ్ బీసీ వాళ్ళకి. సో అలాగుంటుంది అక్కడ హెవీ కాంపిటీషన్. మన సైడ్ అంత కాదు. సో మనం కొంచెం వాటి లెక్కని అనుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చిన హైయెస్ట్ మార్క్ కూడా అంత హైయెస్ట్ ర్యాంక్ ఎందుకు ఉంటుందంటే కాంపిటీషన్ ఉంది కాబట్టి. బట్ మనకున్న బెనిఫిట్ ఏంటంటే అది ఓన్లీ నార్త్ ఇండియాలోనే మెజారిటీ ఆఫ్ ద కాంపిటీషన్ ఉందన్నమాట. మనకు కొంచెం తక్కువే పోల్చుకుంటే. సో మనం ఒకసారి ఇక్కడ టెన్షన్ అయిపోకుండా ఒకసారి ఆ యొక్క పాయింట్స్ని ఒకసారి ఆలోచించండి. లైక్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మన సైడ్ తక్కువ, సో నార్త్లో ఎక్కువ. సో అది మనం పక్కన పెట్టేద్దాం, మనకు అనవసరం. వాళ్ళు చూసుకుంటారు స్టేట్ వైడ్ రిలీజ్ అయ్యాక. మన దాంట్లోంచి ఎవరికి మెయిన్ ప్రాబ్లం అంటే సెంటర్లో మనకు సీట్ ఆల్ ఓవర్ ఉండే ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా కొట్టాలనుకుంటే వాళ్ళకి కొంచెం ఇది అవ్వచ్చు. కానీ మన స్టేట్ కౌన్సిలింగ్లో మాత్రం మనకు వచ్చేస్తుందండి. ఎందుకంటే మన సైడ్ కాంపిటీషన్ తక్కువ. సో మనం నీట్ ఏపీ డిస్ప్లేడ్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మన స్టేట్ ర్యాంక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అంటే టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే మన సైడ్ కొంచెం కాంపిటీషన్ తక్కువ. సో మనకు ఒక ఫేవర్ అంటూ ఉంటుంది. సో నేను ఇలా చెప్తున్నారు అని అంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు చెక్ చేసుకోండి. మన ఆంధ్ర నుంచి స్టూడెంట్స్ అపీర్ అయిన చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఓవరాల్ నార్త్లో చూసుకుంటే చాలా కాంపిటీషన్ ఎక్కువ. సో అందుకే ఇప్పుడు ఇంత హైయెస్ట్ మార్క్స్ కూడా హైయెస్ట్ ర్యాంక్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ పాసిబిలిటీస్ మనం వెతుక్కోవాలి. సో నార్త్లో హైయెస్ట్ కాంపిటీషన్ ఉంటుంది. సో అది పక్కన పెట్టండి. మన సౌత్కి వచ్చిన మనం తక్కువ. మనం నీట్ ఏపీ డిస్ప్లేడ్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. అండ్ మన యొక్క స్టేట్ ర్యాంక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామండి. ఎందుకంటే అవి లాస్ట్ ఇయర్కి సిమిలర్గా ఉంటే కట్ ఆఫ్స్ కూడా సిమిలర్గానే ఉంటాయండి. సో మార్క్స్ కూడా సేమ్ అంతే ఉంటే మాత్రం ఎంతమంది రాస్తారో అంత ఉంటే సేమ్ అన్ని మార్క్స్గా మనకు వస్తుంది. అప్పుడు ఆల్ ఇండియా కోటర్ ర్యాంక్లో మనకు అవసరం లేదు. సో మనం స్టేట్ ర్యాంక్స్ చూసుకోవచ్చు అనమాట వచ్చిన మార్క్స్ని బట్టి. సో అదొక పాసిబిలిటీ ఉంది, మనం దానికి స్టిక్ ఆన్ ఉందామండి. సో ఫస్ట్ మీకు లాస్ట్ ఇయర్ నీట్ డిస్ప్లేడ్ లిస్ట్ చూస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీ నీట్ డిస్ప్లేడ్ లిస్ట్ 2023. సో మొత్తం ఎంతమంది అండి, 42,836 మెంబర్స్వి స్టేట్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్నారు. సంథింగ్ మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. రిజిస్టర్డ్ అయిన క్యాండిడేట్స్ 55,000 అలా ఉండొచ్చు అనమాట లాస్ట్ ఇయర్. ఇక్కడ వచ్చింది నీట్ డిస్ప్లే లిస్ట్ ఏంటంటే 42,836 మెంబర్స్ ఇంతమంది రాశారు. సో ఈ ఇయర్ కూడా మనకు ఏదైతే నీట్ డిస్ప్లే లిస్ట్ 2024 వస్తుందో నియర్ బై ఈ యొక్క నెంబర్ దగ్గర ఉంటే మాత్రం 45,000, 50,000 దగ్గర ఉంటే మనకి అంత ఇదిగా ఉండదండి. 5 మార్క్స్ అటు ఇటు అయినా సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే మన సైడ్ కాంపిటీషన్ తక్కువ ఉన్నట్లు. ఇప్పుడు ఇన్ కేస్ ఈ నెంబర్కి డబల్ అయితే మనం అప్పుడైనా కట్ ఆఫ్ ఇంకా పెరిగిపోద్ది అని భయపడాల్సి ఉంటుంది. కానీ సో ఇది ఒకటి ఆలోచించండి. నార్త్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, చాలా హై కాంపిటీషన్ ఉంటుంది. సో అది మనకు సెకండరీ, మనం చూద్దాం. మన దాంట్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో మనం ట్రై చేస్తే మనకు వస్తుంది. సో లాస్ట్ ఇయర్ చూడండి 42,836 మెంబర్స్ డిస్ప్లేడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఇయర్ కూడా వెయిట్ చేద్దాం. మన స్టేట్ ర్యాంక్స్ వచ్చేంత వరకు, అట్ ద సేమ్ నీట్ డిస్ప్లేడ్ లిస్ట్ వచ్చేంత వరకు అయినా వెయిట్ చేద్దాం. సో ఆ నెంబర్ ఈ నెంబర్ సిమిలర్గా ఉంటే మాత్రం, సో మన యొక్క కట్ ఆఫ్స్ అనే ర్యాంక్స్ మాత్రం కొంచెం సిమిలర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అప్పుడు మనకి ఆ ప్రాబ్లం లేదు ఎంత హైయెస్ట్ ర్యాంక్ ఉన్నా. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి అనమాట. మీరు అంతేకాని ఇది డిప్రెస్ అయిపోకండి. మీ రిజర్వేషన్స్ ఏమున్నాయి వాటన్నిటిని యూజ్ చేసుకొని మీరు ఒక సీట్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసామని రిజర్వేషన్స్ అవి కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో వన్స్ నీట్ డిస్ప్లేడ్ లిస్ట్ రిలీజ్ అయ్యాక మేము దాన్ని బట్టి టాలీ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు ఎక్కడ ఇదవ్వకండి, మనకు ఛాన్స్ ఉంది.
ఎంత హైయెస్ట్ ర్యాంక్ వచ్చినా సరే మన నీట్ డిస్ప్లే లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. అండ్ టిల్ ది ఎండ్ మనకు చాలా రౌండ్స్ ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 మాపప్ రౌండ్స్ ఉన్నాయి, స్టే వేకెన్సీ ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ఎక్కడ సీట్ వస్తుందో ఎవరు చెప్పలేరండి. లైక్ ఎలాగంటే కొంతమంది ముందే రాదనుకుని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతారు. బట్ అదే సీట్ని వాడికి రావాల్సినది వేరే వాడు తక్కువ మార్క్స్లో వాడుకున్న రిజర్వేషన్ కరెక్ట్ యూస్ చేసుకుని సీట్ కొట్టేస్తాడు. సో ఇలాగ ఉంటుంది. సింపుల్ అండి. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ, మన దగ్గర తక్కువ. సో మనం ఈ నీట్ డిస్ప్లే లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సేమ్ నెంబర్ ఫిగర్ సేమ్ ఉంటే మాత్రం సిమిలర్గా ఉంటుంది. అదొకటి మనం పాయింట్ చూసుకుందాం. వచ్చాక దీన్ని కంపేర్ చేసుకుని ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి వద్దామండి. అంతేకాని ఇప్పుడే డిప్రెస్ అయిపోయి రాదు అది అనుకుని ఏ డిసిషన్లోకి వెళ్ళిపోకండి. అది ఏవైనా సరే, ఓకేనా. లాస్ట్ టిల్ మాపప్ రౌండ్ వరకు మనం ట్రై చేద్దాం. రాలేదు అంటే మనం ట్రై చేసాము, రాలేదు నెక్స్ట్ ఇంకో అటెంప్ట్ నెక్స్ట్ ఏదో చూడడానికి ట్రై చేద్దామండి. అంతేగాని గివప్ మాత్రం అస్సలు ఇవ్వకండి. సో ఇది నేను ఈ వీడియో నుంచి మీకు చెప్పాలనుకుంది. సో స్టేట్ ఉండండి, పాజిటివ్ వైబ్స్తో ఉండండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మన ఏపీ స్టేట్ రిలీజ్ అయ్యేంత వరకు చూద్దాం. రిలీజ్ అయ్యాక మనం ఒక ప్లాన్ ప్రకారం అకార్డింగ్లీ వెళ్దామండి. సో ఇదండి. మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. మన స్టేట్ వరకు రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో మనం ప్లాన్ చేద్దాం అకార్డింగ్లీ. ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. థ్యాంక్ యూ అండి.